ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప నగరంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమ బాట పట్టారు. 7 రోడ్స్ వద్ద వారు ఆందోళన నిర్వహించగా కడప నగరంలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కడప నగరంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 27/1/2026 దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మేము 2015లో ఎంఓ చేసుకున్నాము. గవర్నమెంట్ ఐబీఏ డిఎఫ్ఎస్ అందరూ ఒప్పుకున్నారు 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేద్దామని. ఇది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దీనికి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినా, డిఎఫ్ఎస్ కానీ తర్వాత ఐబీఏ కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గవర్నమెంట్ చీమగుట్టినట్టుగా లేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు స్ట్రైకులు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి 5 డేస్ బ్యాంకింగ్ ఇమ్మీడియట్గా ఇంట్రొడ్యూస్ చేయాలని మేము కోరుతున్నాము. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్తో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ బ్యాంకింగ్ అంటే ఎందుకు గవర్నమెంట్కి ఇంత చిన్న చూపు? మేమేమో తర్వాత దీంట్లో డిమాండేషన్లో చేశాము, కరోనాలో చేశాము. బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎంత పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా మేము ఫైనాన్షియల్ సెక్టర్లో మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని మేము వీఆర్ స్ట్రాంగ్లీ డిమాండ్ గవర్నమెంట్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా ఇవాళ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, బ్యాంకులు అన్నీ కూడా, సో ఇంక్లూడింగ్ ఆర్ఆర్బీస్, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులతో కూడా కలుపుకొని మొత్తం ఆఫీసర్స్ అలాగే వర్క్మెన్ క్యాడర్ మొత్తం కూడా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ మార్చి 24లో ఏదైతే సంతకాలు పెట్టుకున్నారో, సో వాటిలో ఉన్నటువంటి అంశాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడమే ప్రధాన కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి బ్యాంక్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి పిఎల్ఐ కానీ, 5 డే బ్యాంకింగ్ కానీ, సో ఏవైతే ఇతరత ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవడం, పెన్షన్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు సమ్మెలోకి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా వెళ్తారని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. సో సెక్రటరీ, కడప బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ. బ్యాంక్ యూనియన్స్ బ్యానర్ మీద మనం ఏదైతే అజిటేషన్ చేస్తున్నామో ఇది ఒక్క రోజులో స్టార్ట్ అనేది కాదు. గతంలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మనకి ఊరిస్తూ 3 ఇయర్స్ నుంచి మనకి పెండింగ్ పెట్టిన ఇష్యూ. సో ఎన్నో ఎజెండాలతో పాటు మనము కేవలం మన బ్యాంకర్స్కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్తోనూ, కంప్లీట్ మన దేశం మీద భక్తితోనూ ప్లస్ ఇంట్రెస్ట్తోనూ మనం ఏదైతే అజిటేషన్లో పాయింట్స్ అజెండాగా తీసుకొని గతంలో మనం పెట్టామో వాటన్నిటిలో సగం కూడా మనకు నెరవేర్చిన పరిస్థితి ఈరోజు ఉంది. సో ఇప్పుడు మనకేంటంటే సార్ అన్నట్టుగా మనకి చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉండేటువంటి చాలా ఫీల్డ్స్లో 5 డే బ్యాంకింగ్ ప్రపంచం మొత్తం 4 రోజుల పనిదినాల కోసం పాకులాడుతూ అటువైపుగా అడుగులేస్తున్న పరిస్థితిలో కేవలం 5 డే బ్యాంకింగ్ కూడా సాధించుకోవడానికి ఆల్రెడీ ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి కూడా ఇంతగా మనం లాబింగ్ కానీ, ఇంత అజిటేషన్ కోసం వెయిట్ చేయడం కానీ చేయించడం అనేది ఏమాత్రం సబబు కాదు. అట్లీస్ట్ ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ మేల్కొని ఐబీఏ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఈ ఇష్యూని సింగిల్ పాయింట్ ఎజెండాగా, ఇంతమంది మనం రోడ్డు మీదకి వచ్చి బ్యాంకర్స్ అందరం సింగిల్ పాయింట్ ఎజెండాతో 5 డే బ్యాంకింగ్ చాలా మొర్రో అంటుంటే కూడా మనకు అది ఇవ్వకుండా మనల్ని ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆల్రెడీ మనకు ఉన్నదే, మనకేమీ కొత్తగా ఈరోజు మనం రైజ్ చేసిన డిమాండ్ కాదు. 3 ఏళ్ల క్రితమే మనకి ఏదైతే సైన్ చేస్తున్నారో దాన్ని సాధించుకోవడానికి కూడా మనం ఇంత కష్టపడడం అనేది చాలా కరెక్ట్ కాదు. సో దయచేసి 5 డే బ్యాంకింగ్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మనం దీన్ని ఉధృతంగా తీసుకెళ్ళి తర్వాత ఫ్యూచర్లో కూడా అన్ని ఎజిటేషన్స్లోనూ మనం ఇలాగే ముందుకెళ్ళి మనకు కావాల్సిన డిమాండ్స్ని సాధించుకుందామని తెలియజేస్తున్నాను.